కార్బన్ ధాతువులు భూమి అడుగున అత్యధిక ఉష్ణోగ్రత ఒత్తిడికి లోనైనప్పుడు గట్టిపడ్డ వజ్రాలుగా మారతాయని చెబుతున్నారు. ఈ ప్రక్రియ భూ ఉపరితలం నుంచి 140 నుంచి 190 కిలోమీటర్ల దిగువన జరుగుతుంది. అంతకంటే దిగువన మ్యాగ్మా ప్రవహిస్తుంటుంది. దీనినే లావా అని కూడా అంటారు. ఇది ఒకసారి అత్యంత వేగంగా పైపు ఆకారంలో భూ ఉపరితలానికి చేరి విస్ఫోటనం చెందుతుంది. ఈ క్రమంలో వజ్రాలను కూడా భూమిపైకి చేరవేస్తుంది. ఇలా భూ ఉపరితలానికి దగ్గరగా నిలిచిపోయిన వజ్రాలు వరద నీటి ప్రవాహాల వల్ల ఒక చోట నుంచి మరో చోటకి ప్రయాణిస్తాయి. విస్ఫోటనం తరువాత భూమి లోపల వైపు ఆకారంలో ఉండిపోయిన లావా చల్లబడి నల్లటి రాయిగా మారుతుంది. వీటినే కింబర్లైట్ ల్యాంప్రాయిన్ పైపులు అని పిలుస్తారు. విస్ఫోటన సమయంలో భూమిపైకి చేరని వజ్రాలు ఈ పైపులలో ఇమిడి ఉంటాయి. వీటి ఆధారంగానే మైనింగ్ కంపెనీలు వజ్రాన్వేషణ చేస్తుంటాయి. అనంతపురం జిల్లాలోని వజ్రకరూర్ గ్రామంలో బ్రిటిష్ హయాంలో జాన్